సుమతీ శతకములోని పద్యములు. చిరకాలంగా తెలుగు ప్రజల నాలుకల మీద నానుచూ వారి అంతశ్చేతనలో భాగంగా కరిగిపోయిన సుమతీ శతకమును రచించిన గొప్ప పద్యకారుడు బద్దెన. 13వ శతాబ్దమునకు చెందిన బద్దెన కాకతీయ రాజ్యంలో ఒక సామంతరాజు. శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతి నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతి. శ్రీరాముని దయ వల్ల నిశ్చయముగా అందరు జనులు సభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లు ఊరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను అని బద్దెన తన సుమతీ శతకంలోని మొదటి పద్యాన్ని ప్రారంభించాడు. కనకపు సింహాసనమున సుమకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందునరగ భట్టము కట్టిన వినుకటి గుణమేలమాను వినురా సుమతి వినురా సుమతి. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందునరగ భట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి వినురా సుమతి. శ్రీరాముని దయ వల్ల నిశ్చయముగా అందరు జనులను శభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లు ఊరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను అని బద్దెన ఈ పద్యముతో తన సుమతీ శతకమును ప్రారంభించాడు.